హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్ట్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2, గ్రూప్ 4 అర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అక్కడ ఉంటుంది. సో అక్కడ దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ టెస్ట్లు ఉంటాయి. వాటిని రాసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 6 నెలల్లో 80,000 ఉద్యోగాలు ఇస్తామనే టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 600 భర్తీ చేసి తీరుతాం, హరీష్ రావు అంటూ ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ల లీకేజ్ని ప్రభుత్వమే గుర్తించింది, నిరుద్యోగులు ప్రతిపక్షాల వలలో పడద్దు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీసీ పేపర్ల లీకేజ్ని ప్రభుత్వమే గుర్తించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్కడనో పేపర్ లీక్ అయితే ప్రతిపక్షాలు బయట పెట్టలేదు. సో ప్రభుత్వమే పేపర్ లీకేజ్ని గుర్తించింది, ఆ పని చేసిన వాళ్ళను బొక్కలో వేసి కఠిన చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పడం జరిగింది. సో ఆదివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హరీష్ రావు గారు అయితే ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. సో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు అన్యాయం జరగనీయమని ఆయన చెప్పారు. సో వెంటనే పరీక్షలు నిర్వహించి రానున్నటువంటి 5-6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో నిరుద్యోగులు ప్రతిపక్షాల వలలో పడి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దని, మంచిగా చదువుకోవాలని చెప్పేసి సూచించారు. సో మొత్తం 80,000 ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం. సో కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్లో ₹1,000 కోట్లు కేటాయించినాం. సో 600 80,000 ఉద్యోగాలు నింపడం ఖాయం. సో నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మద్దు అని ఆయన పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో వచ్చే 6 నెలల్లో 80,000 ఉద్యోగాలు. సో నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మద్దు అంటే ఇక్కడ ఇచ్చారు. సో వాయిదా అదేవిధంగా రద్దయిన పరీక్షలు తిరిగి నిర్వహిస్తాం. సో పేపర్ లీక్ ఘటన దురదృష్టకరం, మంత్రి హరీష్ రావు అంటే ఇక్కడ మనకు దిశలో కూడా సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అమ్ముడైంది 40 లక్షలకు, అందింది 23 లక్షలు అంటూ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీసీ ఏఈ ప్రశ్నపత్రాల విక్రయం సాగింది ఇలా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వచ్చిన మొత్తంలో ప్రవీణ్కు ముట్టింది 10 లక్షలు. సో ఈ విక్రయాల్లో సూత్రధారిగా ఉన్నటువంటి కేతావత్ రాజేశ్వర్ సో నేడు కమిషన్ చైర్మన్ వాంగ్మూలం నమోదుకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆర్థిక అంశాలు కొలిక్కొచ్చాయి. సో ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ నియామక పరీక్షకు సంబంధించినటువంటి 3 ప్రశ్నపత్రాలు 40 లక్షలకు విక్రయించారని, సో ఇప్పటికే నిందితునికి 23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్షా ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. సో ఇందులో ఇప్పటికే అతనికి 8.5 లక్షలు రికవరీ చేశారంటూ కూడా ఇక్కడ మనకు సో ఏఈ ప్రశ్నపత్ర లీకేజీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనకు ఒకటి సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో దాంతోపాటుగా టీఎస్పీసీ చైర్మన్ తొలగించాలంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో కొత్త చైర్మన్ నియమించాకే పరీక్షలు పెట్టాలి కోదండరాం. సో ప్రభుత్వంపై పోరాటానికి అఖిలపక్ష కమిటీ. సో కమిటీ చైర్మన్గా కోదండరాం, మల్లు రవి చెప్పడం జరిగింది. అదేవిధంగా లీకేజ్పై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేశారు. సో దానిలో భాగంగా సో ఇటువంటి కామెంట్ చేసినట్టు మనకు అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే పేపర్ లీకేజ్పై టీఎస్పీసీ చైర్మన్ విచారణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో 1-2 రోజుల్లో కమిషన్లోనే ప్రశ్నించేటువంటి ఛాన్స్. సో లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి సిట్ ఈ నెల 11న కోర్టుకు రిపోర్ట్ ఇవ్వనటువంటి ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీసీ పేపర్ల లీకేజ్ కేసులో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధమైంది. సో ఇందుకు అవసరమైనటువంటి లీగల్ ఒపీనియన్ను సిట్ అధికారులు తీసుకున్నారు. 1-2 రోజుల్లో కమిషన్లోనే ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో గ్రూప్ 1 పేపర్ ప్రిపరేషన్ కావచ్చు, పేపర్స్ కమిషన్కి వచ్చిన తర్వాత ఎవరి కస్టడీలో ఉన్నాయనేటువంటి వివరాలు సేకరించినట్లు సమాచారం. సో కేసుకు సంబంధించిన రిపోర్టును ఈ నెల 11న కోర్టుకు సిట్ అందించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎవరి బాధ్యత అంటూ కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి సీఎం సైలెంట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్పై స్పందించని కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తన ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్నా నోరు మెదపలే. సో ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు భరోసా ఇస్తలే. సో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపైనే ప్రధానంగా ఫోకస్. 30 లక్షల మంది అవస్థలు పడుతుంటే పక్క రాష్ట్రాల్లో సభలేంటని ప్రతిపక్షాల ఫైర్ అంటే ఇక్కడ
చూడవచ్చు. సో మనకి చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించడం లేదు. ఓ పక్క నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు, మరో పక్క ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నా నోరెత్తడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆందోళనలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భరోసా కల్పించేలా ఒక్క మాట అయినా చెప్పడం లేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. సో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సో పేపర్ లీక్ జరిగి 3 వారాలు అవుతున్నా అధికారిక పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ పేపర్ లీకేజ్ సంబంధించిన చూసినట్లయితే చివరి అంకానికి సిట్ విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో లీకేజ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు ఈ వారంలో కోర్టుకు నివేదిక, నేటి నుంచి ఈడీ దర్యాప్తు షురు అని చెప్పేసి మనకి దిశలో సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి ఈడీ కూడా ఈ పేపర్ లీకేజ్ పైన దర్యాప్తు చేపట్టున్నట్లు ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో టెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ లీకేజ్ కేసుతో అందరిలో భయాందోళన. సో ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందని గుబులు. అదేవిధంగా ఇప్పటికే 30 మంది విచారణ, 4 అరెస్టు, కమిషన్ సెక్రటరీ, అదేవిధంగా ఓ మెంబర్ను ప్రశ్నించినటువంటి సిట్టు, త్వరలో మరికొందరిని ప్రశ్నించేటువంటి అవకాశం అంటూ సో పేపర్ లీకేజ్ సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రిమిలేయర్ కిరికిరి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో గ్రూప్ 1 బీసీ అభ్యర్థుల ఆగచాట్లు. సో మరోసారి ఎడిట్ అవకాశం కల్పించాలని వేడుకోలు. సో నాడు అవకాశం ఇచ్చినా సకాలంలో అందనటువంటి సర్టిఫికేట్స్. సో ప్రిలిమ్స్ రద్దుతో ఎడిట్ ఆప్షన్ కోసం విజ్ఞప్తి. సో అవకాశం కల్పిస్తే వేలాది మంది అభ్యర్థులకు లబ్ధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోరుతున్నట్లుగా దీనిలో అయితే ఉంది. సో అప్పుడు అవకాశం ఇచ్చినా కూడా సకాలంలో సర్టిఫికేట్ అందక వాటిని అప్లోడ్ చేయలేదని చెప్పేసి సో మరొకసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే గ్రూప్ 1 సంబంధించి అయితే కోరుతున్నట్లు అక్కడ న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎస్సీటీ కానిస్టేబుల్ రాత పరీక్ష పూర్తి అంటే ఇక్కడ పోలీస్ జాబ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో 2292 మందికి 2277 మంది హాజరంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే టీఎస్ఎల్బీఆర్బీ కండక్ట్ చేసినటువంటి SJTPC టెక్నికల్ మెకానికల్ విభాగ తుది రాత పరీక్షలకు ఆదివారం అయితే పూర్తి కావడం జరిగింది. సో 2292 మంది హాజరు కావాల్సి ఉండగా దానికి 2277 మంది అయితే హాజరైనట్లు ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఈ వారం ఆంధ్రజ్యోతి దిక్సూచిలో చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో గ్రూప్స్ కోసం సంబంధించి మనకు తెలంగాణ అస్తిత్వం అంటూ ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. దాంతోపాటుగా షాడో క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్ సంబంధించి పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ రైల్వే రవాణా వ్యవస్థకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ కూడా చూడవచ్చు. ఇంకా అవే కాకుండా దిశ టార్గెట్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ జాగ్రఫీ, నీటిపారుదలకు సంబంధించిన ఆర్టికల్, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసాం. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ 2 పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే గ్రీన్ కలర్ లోగో వస్తుంది, దాంట్లో జాయిన్ కండి. సో నేను వీక్లీ వన్స్ ఇవన్నీ దాంట్లో షేర్ చేస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో తిరుగులేని ఇస్రో అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. పునర్వినియోగ వాహక నౌక RLVLEX పరీక్ష సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అనేక ప్రతిష్టాత్మక ప్రయోగాలతో రికార్డులు సృష్టిస్తున్నటువంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా పునర్వినియోగ వాహక నౌకను విజయవంతంగా పరీక్షించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన వాహక నౌకలను తిరిగి భూమికి చేరుకోలేవు. సో 100 కోట్ల రూపాయలు చేపట్టి చేసేటువంటి ఈ ప్రయోగాల్లో వాహక నౌకలు భూమిని చేరుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తే వాటిని మరోసారి వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇస్రో అయితే భావిస్తుంది. సో ఈ క్రమంలో కొన్నేళ్లుగా ప్రయోగాలకు పదును పెట్టింది. సో తాజాగా LEX మిషన్ కింద RLVని ప్రయోగించి విజయం సాధించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇలాంటి ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి అని చెప్పేసి ఇస్రో పేర్కొంది. సో ఇది వచ్చేసి మనకు కర్ణాటకలో ఈ చిత్రదుర్గలో ఉన్నటువంటి ఇస్రో ప్రధాన కార్యాలయం ఏరోనాటిక్స్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను అయితే చేపట్టారు. సో ఇది ఎక్కడి నుంచి చేపట్టారని కూడా నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి నేను ఒక హెలికాప్టర్ ద్వారా సో దాన్ని తీసుకెళ్లి అక్కడి నుంచి అయితే దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందికి అయితే విడిచారు. సో ఈ వాహక నౌక సురక్షితంగా కిందికి దిగిందని చెప్పేసి ఇస్రో ప్రకటనలో అయితే పేర్కొంది. అంటే ఒక టెస్ట్ ట్రయల్స్ అయితే చేశారు. అంటే పునర్వినియోగ అంటే ఒకసారి పైకి వెళ్ళిందాన్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చేటువంటి ప్రయోగంలో సో సక్సెస్ అయితే సాధించింది. దానిలో భాగంగా సో ఆ వాహక నౌక వచ్చేసి మనకు RLVLEX అనేటువంటి పరీక్షను ఆ వాహక నౌక ద్వారా అయితే చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇటువంటి ప్రయోగం చేయడం సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అయితే మన ఇస్రో అయితే చేయడం జరిగింది కనుక చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే మనకు సలీం దురానీ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారత క్రికెట్ తొలితరం దిగ్గజాల్లో ఒకరైనటువంటి సలీం దురానీ చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇతను 1960-73 మధ్యలో మనకు అంతర్జాతీయ క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుజరాత్కి సంబంధించినటువంటి పర్సన్. సో ఇతను నిన్న చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు కనుక ఇటువంటి వాటిని మనకు నేరుగా అడుగుతారు. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సలీం దురానీ ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పేసి ఇటువంటి అడుగుతారు కనుక క్రికెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే మీ ఇల్లు చల్లగుండా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అమల్లోకి రానున్నటువంటి కూల్ రూఫ్ విధానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భవనాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు దోహదం, ఇకపై ప్రభుత్వ వాణిజ్య నిర్మాణాలకు తప్పనిసరి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నేడు ఆవిష్కరించినటువంటి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు వాతావరణంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల సో ఇల్లు, వాణిజ్య భవనాలు ఇంకా కార్యాలయాల్లో వాటిపై పడకుండా దాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సో ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తుంది. దాన్ని ఇక్కడ మనకు కూల్ రూఫ్ విధానం అని చెప్పేసి అంటున్నారు. సో తెలంగాణ ఈ కూల్ రూఫ్ విధానం 2023-28 పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం అయితే ప్రారంభించనున్నారు. సో 5 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. సో దీనికోసం 2-3 ఏళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ ఎట్టకేలకు అమలుకు సిద్ధమైనట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో దాదాపు 100 చదరపు కిలోమీటర్లు మేర రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కూల్ రూఫ్ విధానం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అంటే ఏంటంటే ఇవి కొత్తగా కట్టేటువంటి ప్రభుత్వ అదేవిధంగా వాణిజ్య భవనాల్లో ఈ కూల్ రూఫ్ తప్పనిసరి అయితే చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర బిల్డింగ్ ఏవియేషన్ కోడ్ భాగంలో ఉన్నటువంటి అమలు చేయనున్నటువంటి కొన్ని వాణిజ్య భవనాలకు కూడా దీన్ని అయితే కంపల్సరీ చేరింది. అదేవిధంగా ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిర్మించేటువంటి ఇళ్లకు కూడా ఈ కూల్ రూఫ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తారు. సో ఇప్పటికే ఉన్నటువంటి వాణిజ్య భవనాల్లో కూడా తగు ఏర్పాట్ల కోసం ఎవరైతే యజమానులు ఉంటారు కదా సో వాళ్ళని అయితే ప్రోత్సహిస్తుంది. అది ప్రైవేట్ గృహాలకైతే ఇది తప్పనిసరి కాదని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి వాటిని మనకు నేరుగా అడుగుతూ స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా పర్లపల్లి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సర్పంచ్ను అభినందించినటువంటి ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో భాగంగా సో పచ్చదనం పరిశుభ్రతలో రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా మనకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి పర్లపల్లి అనేటువంటి గ్రామం ఎంపిక కావడం జరిగింది. సో దానికి సంబంధించిన మనకు రాష్ట్ర ప్రణాళిక సంఘ చైర్మన్ అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు సో ఆదివారం ఆ పర్లపల్లి గ్రామ సర్పంచ్కి సో బహుమతిని అయితే అందించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి పర్లపల్లికి సో మనకు ఈ దీన్ దయాళ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారంలో భాగంగా ఉత్తమ పంచాయతీగా అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే గ్లోబల్ వార్మింగ్ కారక దేశాల్లో 5వ స్థానంలో భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు. 0.08 డిగ్రీలు పెరిగింది మన వల్లే. 0.28 డిగ్రీలతో అమెరికా ఫస్ట్, 0.20 డిగ్రీలతో 2వ స్థానంలో చైనా అంటే ఇక్కడ చూడవచ్చు. తాజా అధ్యయనంలో వెల్లడి. సో భూగోళం వేడెక్కడానికి మన భారతదేశం కూడా ఒక కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1850 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 0.08 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి భారత్ కారణమని, మన దేశంలో వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కారణమవుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన భారత్ యొక్క స్థానం 5వ స్థానంలో, అంటే ఇక్కడ టాప్ 10 దేశాల్లో భారత్ అయితే మనకు 5వ స్థానంలో ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్లో కనుక చూస్తే మనకు అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉండడం జరిగింది. సో ఇటువంటి రిపోర్ట్స్ నేరుగా అడుగుతారు, లేకుంటే ఫస్ట్ మూడింటిని వరుస క్రమంలో అమర్చండి, లేదంటే మన భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్పేసి అడుగుతాడు. సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే ప్రపంచ ఉత్తమ నేత మోదీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 76% జనాభాదంతో జాబితాలో టాప్ అంటే ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అయితే సత్తా చాటారు. అత్యధికంగా 76% రేటింగ్తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. సో దీన్ని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో అమెరికాకు చెందినటువంటి పరిశోధన సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తాజాగా విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం సో ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావచ్చు, అతనితో సహా ఏ ఇతర దేశ అధినేతలు కూడా ఎవరు మోడీకి దరిదాపుల్లో లేరని చెప్పేసి చెప్పారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి సర్వేలో మోడీకి సో 78% ఉండగా ఇప్పుడు స్వల్పంగా 2% తగ్గిందంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదికలో మనకు సెకండ్ ప్లేస్లో మెక్సికో అధ్యక్షుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే మనకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బోనిస్ కావచ్చు, మనకు నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఇటలీ ప్రధాని. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్ అండి. సంస్థ ఏ సంస్థ ఇచ్చిందని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ మనకు అమరజీవి
చలమల శ్రీనివాసరావు పుస్తక ఆవిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత సంవత్సరం గుత్తికోయిల దాడిలో మరణించినటువంటి అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాస్ జ్ఞాపకార్థం మనకు అమరజీవి చలమల శ్రీనివాసరావు పేరిట ఒక పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. ఆదివారం దాన్ని మనకు అరణ్య భవన్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి అరణ్య భవన్లో ఆవిష్కరించారు. సో వృషాంత అటవీ అటధికారులు కె బుచ్చి రామరెడ్డి కావచ్చు, నాగభూషణం, అదేవిధంగా అటవీ క్షేత్ర అధికారి ఎం రామ్మోహన్ సంకలనం చేసినట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఈ బుక్ రాసినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు అన్నమాట. ఎవరి జీవితపై బుక్ వచ్చిందంటే మనకు లాస్ట్ టైం ఏదైతే 1 year ఒక 6 months బ్యాక్ అనుకుంటా మేబీ. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ గుత్తికోయిల దాడిలో అతను చనిపోవడం జరిగింది, ఈ చలమల శ్రీనివాసరావు. సో అతని జ్ఞాపకార్థం ఈ బుక్ అయితే నిన్న ఆవిష్కరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ అంబరమంతా అంబేద్కర్ అంటూ ఇక్కడ మరొకసారి కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. 125 అడుగుల లోహమూర్తి, ఆయన విగ్రహాల్లో దేశంలో ఎత్తైనది. సో ఈ నెల 14 ప్రారంభానికి సన్నాహాలు అంటించారు. సో విగ్రహం ఎత్తు 125 అడుగులు, సో పీఠం 50 అడుగులు, సో నిర్మాణ వ్యయం 145 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. విగ్రహం యొక్క బరువు 465 టన్నులు అండ్ విగ్రహం యొక్క వెడల్పు 45 అడుగులు అండ్ ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ అన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్మెంట్ బేస్డ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ అక్కడ ఉంటాయి కనుక సో ఒకసారి వాటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే మనకి ఇక్కడ వేర్ స్టఫ్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఇక్కడ ఒక క్రీడకు సంబంధించినట్టు కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఫార్ములా 1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రీలో సో మ్యాక్స్ వేర్ స్టఫెన్ సో విజేతగా అయితే నిలవడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్గా అడుగుతారు. సో ఆస్ట్రేలియా ఫార్ములా 1లో విజేత ఎవరు, ఇటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇక్కడ వేర్ స్టఫెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ వీరత్వానికి పరాక్రమానికి గౌడ జాతి ఐక్యతకు ప్రతీకగా ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సో త్వరలో మనకు ట్యాంక్ బండ్ పైన నిర్మించనున్నట్లు ప్రతిష్ఠించినట్టు మనకిన్న స్వామి గౌడ్ గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి. సో ఎవరి విగ్రహం అని చెప్పేసి అడుగుతారు కనుక సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన విగ్రహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే మనకి ఇక్కడ కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. సో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అదేవిధంగా నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ 86 సంవత్సరాల వయసులో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతను చెన్నైలో ఉంటాడు. సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలుగు చిత్ర పరిశ్రమలో మరొక విషాదం అయితే చోటు చేసుకుంది. సో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అదేవిధంగా నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ నిన్న 86 సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది. తన నివాసం చెన్నైలో ఇతను మరణించడం జరిగింది. సో ఇటీవల చనిపోయినటువంటి కాస్ట్యూమ్ కృష్ణ ఏ రంగానికి సంబంధించిన వారని చెప్పేసి అడగవచ్చు. సో కాస్ట్యూమ్ రంగానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టు మనకు ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్గా సూరజ్ బెర్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఇండియన్ నేవీ కొత్త చీఫ్ ఆఫ్ పర్సనల్గా వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ అయితే నియామకం కావడం జరిగింది. సో నేరుగా అడుగుతారు కనుక పేరు గుర్తుంచుకోండి. ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే సూరజ్ బెర్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.